భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్సియు వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే 3 మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉన్నారు. సిఎస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, అటవీ, హెచ్ఎండిఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ రోజు నుంచి మంత్రుల కమిటీ జేఏసీలతో సంప్రదింపులు జరపనుంది. 1-2 రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు కీలక సమావేశం జరుగుతుండగా సచివాలయంలోకి 2 నకిలీ ఉద్యోగులు రావడం కలకలం రేపింది. ఈ నకిలీ ఉద్యోగులు 6వ ఫ్లోర్ వెళ్లటానికి ప్రయత్నించారు. సచివాలయం సెక్యూరిటీ వైఫల్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా దీనిపై సీఎస్ఓ దేవిదాస్ స్పందించలేదు. మరోవైపు నకిలీ ఉద్యోగులపై సమాచారం ఇవ్వకుండా సచివాలయం పోలీసులు కూడా దాచిపెడుతున్నారు. గతంలో కూడా ఫేక్ ఐడి కార్డులతో సచివాలయంలోకి పలువురు వ్యక్తులు ప్రవేశించిన ఘటనలు జరిగాయి. పోలీసుల వైఫల్యం వల్లే నకిలీ ఉద్యోగులు సచివాలయంలోకి వెళ్లారని ఉన్నతాధికారులు అంటున్నారు.